ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కార్తీక్, సూరజ్ ఇద్దరు కలిసి జ్యోత్స్న తిక్క కుదిరించబోతున్నారు. జ్యోత్స్నని ఒక వీధి మీద ఉండే ఫుడ్ స్టాల్కి వాళ్ళు ఒక సర్వర్గా చేయబోతున్నారు జ్యోత్స్నని. ఇక దీంతో జ్యోత్స్న తిక్క కుదిరినట్టే. మరి జ్యోత్స్న అందుకు ఒప్పుకుంటుందా? మరి అసలు ఏం జరగబోతుంది? ఆ తర్వాత జ్యోత్స్న సూరజ్ కార్తిక్ల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సూరజు నాకు నష్టపరిహారం కావాలని అడగగానే శివనారాయణ, నీకు జరిగిన నష్టం నిజంగా నాకు నా మనవరాలి వల్ల, నా ఇంటి వారసురాలి వల్ల జరిగింది కాబట్టి నేను దానికి చాలా బాధపడుతున్నాను. నీకు ఎంత కావాలి నష్టపరిహారం అని అడిగి నిన్ను బాధ పెట్టలేను, నిన్ను అవమానించలేను. అందుకే 5 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నాను, తీసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే నాకు సరిపోదు అని చెప్పగానే, ఏంటి రోడ్డు పక్కన పెట్టుకున్న ఒక ఫుడ్ స్టాల్కి 5 లక్షలు సరిపోవా అంటూ పారిజాతం అంటుంది. అంటే సరిపోదు అంటే సరే ఇంకొక 5 లక్షలు తీసుకొస్తాను, పారిజాతం వెళ్ళి 5 లక్షలు తీసుకొని రా అని చెప్పేసి అనగానే, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు? అయినా రోడ్డు పక్కన పెట్టుకున్న ఆ టీ కొట్టుకి, అదే ఆ ఫుడ్ స్టాల్కి మహా అయితే 1,00,000 రూపాయలు కూడా ఎక్కువే, కానీ మీరు 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలే కాకుండా ఇప్పుడు ఇంకొక 5 లక్షలు ఇస్తున్నారు. ఇలాంటి వాడికి ఇంకొంచెం రా అంటే ఇల్లంతా నాదే అనే రకం వీళ్ళు. అయినా మీరు ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? వదిలేయండి అనగానే, అవును తాత, మీరు వీడి గురించి అసలు పట్టించుకోవద్దు, వీడికి చాలా పొగరెక్కువ, అది ఇది అంటూ ఇక సూరజ్ని కించపరిచేలా మాట్లాడేసరికి, చూడండి నాకు ఆ 10 లక్షలు కూడా సరిపోవనగానే, ఏంటి బాబు ఈ ఆస్తంతా రాసి వాళ్ళ ఏంటి అంటూ పారిజాతం అయితే వెటకారంగా మాట్లాడేసరికి, నాకు మీ డబ్బులు 1 రూపాయి కూడా వద్దు, కానీ నాకు నష్టపరిహారం కావాలి. నా పరువు పోయింది, నాకున్న పేరు మర్యాదలు పోయాయి, అక్కడ నాకున్న పేరు మర్యాదలు నాకు కావాలి, నా గౌరవం నాకు తిరిగి దక్కాలి అనగానే కార్తిక్ ఏదో ఉండనట్టు, ఏంటి ఏదో ఫ్లెక్సీ పెట్టించేటట్టున్నారు మా జ్యోత్స్న మేడంది, మీకు సారీ చెప్తున్నట్టు అక్కడ ఫ్లెక్సీ పెట్టమన్నట్టున్నారు అనగానే, సారీ కూడా సరిపోదంటున్నారు, అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలేమో అంటూ వెటకారంగా కార్తీక్ కాస్త నవ్వుకుంటూ రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అయితే సూరజ్కి అది నచ్చుతుంది. అయితే అయినా ఇందులో తప్పేముంది, నాకు కార్తిక్ గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, అక్కడ ఫ్లెక్సీ పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది అనగానే, ఇక వెంటనే పారిజాతం ఉండి, ఇంకా నయం నా మనవరాల్ని అక్కడ నీ టీ కొట్టు ముందు, నీ ఫుడ్ స్టాల్ ముందు సర్వర్ని చేయలేదు అనగానే, ఆలోచిస్తుంటే మీరు చెప్పింది కూడా నిజంగానే అనిపిస్తుంది. మీ మనవరాల్ని ఒక వారం రోజులు నా ఫుడ్ స్టాల్లో పని చేయమని చెప్పండి, అప్పుడు నా నష్టపరిహారం నాకు దొక్కుతుంది అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను పని మనిషిగా చేయడం ఏంటి? అలాంటి ఆఫ్టర్ ఆల్ అలా రోడ్డు మీద పోయేదానికి నేను సర్వర్గా చేయడం ఏంటి? తాత వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడిని వెంటనే ముందు ఇక్కడి నుంచి పంపించేయండి అనగానే, చూడండి సార్, నేను మీ నుంచి 1 రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మీ మనవరాలి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలంటే ఇదే కరెక్ట్. ఇప్పుడు అక్కడ నాకు పోయిన పరువు మర్యాద అంతా కూడా ఈవిడ అక్కడ సర్వర్గా చేస్తే అదంతా కొద్ది వరకు నాకు దక్కుతుంది, నా గౌరవం నాకు తిరిగి వస్తుంది అని చెప్పేసి అనగానే, ఆ ఫ్లెక్సీ పెట్టడంతో పాటు ఈవిడే సర్వర్గా చేస్తే నా పరువు పోయిన పరువు వస్తుంది, నా గౌరవ మర్యాదలు నాకు తిరిగి దక్కుతాయి అని చెప్పేసి అనగానే, అలాగే బాబు, నా మనవరాలు అందుకు రెడీగా ఉంటుంది, నా మనవరాలు వల్ల నీకు పరువు పోయింది, నీకు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారం చెల్లించడానికి నా మనవరాల్ని నేను సిద్ధం చేస్తాను అనగానే, ఏంటి తాత నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నేనేంటి సర్వర్గా వాడి కింద పని చేయడం ఏంటి? నేను జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO మనవరాల్ని, అసలు చైర్మన్ మనవరాల్ని, అలాంటిది చైర్మన్ స్థానంలో కూర్చోవలసిన నేను, CEO స్థానంలో కూర్చోవలసిన నేను అలా రోడ్డు మీద చీప్గా సర్వర్గా చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఇందులో తప్పే ఉంది పెద్ద మేడం గారు,
మీరు చేసిన అవమానానికి అతను అలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతే కదా! అయినా ఎప్పుడు టైం మనదే ఉంటుంది అనుకోవడం, రోడ్డు మీద పోయే వాళ్ళని వెతికి మరీ తన్నించుకోవడం అంటే దీన్నే అంటారు అనగానే, "బావ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అయినా నీ భార్యని సీఈఓగా చేయడానికి నన్ను ఇలా పని మనిషిగా చేయడం కరెక్ట్ కాదు" అనగానే, కార్తీకో, దీపో నిన్ను ఇలా పని మనిషిగా చేయట్లేదమ్మా. నీ పొగరుబోతనం, నీ అహంకారం, డబ్బుందన్న గర్వమే నిన్నిలా తయారు చేస్తుంది" అని చెప్పేసి శివనారాయణ బుద్ధి చెప్పి, ఏంటమ్మా నీ కూతుర్ని అలా సర్వర్గా చేస్తున్నందుకు నీకేమైనా బాధగా ఉందా అని సుమిత్రను అడుగుతాడు. నాకేం బాధ లేదు మామయ్య గారు. దీన్ని చిన్నప్పటి నుంచి మనం గారాబం చేసి డబ్బు విలువ తెలియకుండా చేశాం, మనుషుల విలువ తెలియకుండా చేశాం. అందుకే దీనికి ఇంత పొగరు అహంకారం ఏర్పడ్డాయి. ఆ పొగరు అహంకారం తగ్గాలి అంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి సూరజ్కి సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళంతా. ఇక తర్వాత ఫోటో పట్టుకొని ఫ్లెక్సీ పట్టుకొని ఫోటో దింపుతూ ఉంటాడు కార్తిక్, కావాలనే జ్యోత్స్నని ఉడికించడానికి. ఇక తర్వాత పారిజాతం ఏం చేస్తుందంటే, ఏంటి నేను నిన్ను ఒక్క స్థానంలో చూడాలనుకుంటే ఆ పని మనిషి స్థానంలో, అది కూడా రోడ్డు మీద ఎవడికో తెలియదు నువ్వు సర్వర్గా చేయడం ఏంటే, అసలు ఏమైనా బాగుందా? అంత నీ పొగరుబోత్తనాన్ని నువ్వు పక్కన పెడితే కానీ నువ్వు బాగుపడవే అంటూ ఇక పారిజాతం కూడా తిట్టిపోస్తుంది. చెప్తా గ్రాని, నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వీళ్ళందరినీ చెప్తాను, వీళ్ళందరి అంతు చూస్తాను అంటూ అనగానే, ఏడ్చావు నువ్వు, అంతు చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను అంటూ పొగర్బోత్తనంగా మాట్లాడడమే కాకుండా నువ్వు ఇలా చేయడం ఏమి కరెక్ట్ కాదు అని చెప్పేసి పారిజాతం అయితే తిడుతుంది. ఇక తర్వాత హోటల్లో తన ఫుడ్ స్టాల్ దగ్గర సర్వర్గా చేస్తాడు సూరజ్ జ్యోత్స్నని. ఇక తర్వాత కోపంగానే షెఫ్ క్యాప్ పెట్టుకొని, మీరు ఇంత సుకుమారంగా ఉంటే, ఇంత పొగరబోత్తనంగా ఉంటే ఎవరు రారు మేడం, మీరు కస్టమర్స్తో నవ్వుతూ మాట్లాడాలి, షెఫ్ క్యాప్ పెట్టుకోండి, యాప్రాన్ వేసుకోండి అలా అంటూ ఇక షెఫ్ క్యాప్ పెట్టి యాప్రాన్ వేసి అక్కడ వచ్చే వాళ్ళందరికీ జ్యోత్స్న చేత సర్వింగ్ చేస్తూ ఉంటాడు. ఆహా, ఈ చిత్రం చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా దీప, అయినా చిన్న ఈ పొజిషన్లో చాలా బాగుంది. జ్యోత్స్న ముక్కుకి తాడు కట్టేవాడు వచ్చాడు, అయినా జ్యోత్స్న జుట్టు పట్టుకునేవాడు, ఆ జుట్టు నిజంగా చాలా బాగుంది, చూడ్డానికి ఈ రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఇప్పుడు జ్యోత్స్నని ఇంకొంచెం ఉడికిద్దాం పదా అని చెప్పేసి కార్తిక్, దీప ఇద్దరు కలిసి అక్కడ టీ స్టాల్ దగ్గరికి వెళ్తారు. ఆహా, ఏమైనా ఉందా ఈ పిక్చర్ని, కొన్ని మధుర జ్ఞాపకాలని మనం క్యాప్చర్ చేసుకోవాలి పెద్ద మరదల, చిన్న మరదల ఫేస్ చూడు ఎంత చాలా బాగుంది కదా అంటూ ఇక పొగుడుతూ ఉంటాడు. ఏంటి బావా నీకు నన్ను వెక్కిరించడమే పనిగా పెట్టుకున్నావా అనగానే, అసలు అందరినీ అవమానించడమే పనిగా పెట్టుకున్న నీకు నేను చేసింది చాలా తక్కువే అనగానే, చూస్తాను బావా, ఆ దీప నువ్వు సూరజ్ కలిసి నన్ను ఇలా పని మనిషిని చేశారు కదా, ఎలా మీకు బుద్ధి చెప్పాలో అసలు దీనికి దెబ్బకు దెబ్బ తీస్తాను, ఎంత గట్టిగా ఉంటుందంటే దెబ్బకు కోలుకోకుండా చేస్తాను అనగానే, నువ్వేమి చేయలేవు మరదలా, అయినా నీ పొగరే నీకు సమాధానం చెప్పింది, నీ తలబిరుసుతనమే నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది, ఇప్పటికైనా నీ తల పొగరు అనగకపోతే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కార్తీక్, దీప ఇద్దరు కలిసి వార్నింగ్ ఇస్తారు. ఈరోజు ఒక్క రోజుతో అయిపోతుంది అనుకుంటున్నావేమో, వారం రోజులు అయినా అక్కడ సీఈఓగా నా భార్యని కూర్చోడానికి అర్హత లేదు, చదువు రాదు అని అనుకో నువ్వు చాలా అవమానించావు, కానీ ఇప్పుడేం చేసావు, పెద్ద అర్హత ఉంది, కోటీశ్వరరాలువి, ఒకప్పుడు మాజీ మిస్ హైదరాబాద్వి, కానీ ఇప్పుడేమైంది, నువ్వు అందరి దగ్గర సర్వ్ చేస్తూ పని మనిషిలాగా ఉన్నావు, ఇప్పుడు నీ పొజిషన్కి ఏమైంది, అంత చదివి నీ బ్రతుకు ఇంతలా లేదా, అందుకని మనం ఎంత ఎదిగినా అణిగి మణిగి ఉండాలనేది పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ అది నువ్వు పెడచెవున పెట్టావు, ఇప్పటికైనా అర్థమైందా, ఎవరు ఎలా ఉండాలో, ఎంత డబ్బున్నా ఎదిగినా మనము అణిగి మణిగే ఉండాలి, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది నా దీపలాగా అంటూ దీపను నెత్తిన పెట్టుకొని తననైతే అవమానిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న మనసులో కోపం కట్టలు తెంచుకుంటుంది, ఎలాగైనా దీప అంతు చూడాలని, దీప ఆ ఇంటి వారసురాలుగా ఉండకూడదని చాలా గట్టిగా పూనుకుంటుంది. దీపను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది. వెంటనే పారిజాతానికి ఫోన్ చేసి, నేను ఆ దీపను అంతు చూడాలి, ఆ దీప ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, దీప ఉన్నందుకే బావ అంత ధైర్యంగా ఉన్నాడు, ఆ దీపే భూమి మీద లేకుండా ఉంటే బావకు సగం ధైర్యం
చచ్చిపోతుంది. ఆ తర్వాత బావ చచ్చినట్టే నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ అయితే చేస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి మరి జ్యోత్స్నని సర్వర్గా చేయాలని ఇప్పటికైనా జ్యోత్స్న ముక్కుకి తాడు కట్టే సూరజ్ జ్యోత్స్నని తన తల పొగరు అంతా అణిచేలా చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. దీపను అనుక్షణం కార్తిక్ జ్యోత్స్న బారి నుంచి కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.